నమస్తే, వెల్కమ్ టు కాలోజ్ టీవీ. ప్రస్తుతం మనము రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ను ఆనుకున్నటువంటి రాజేంద్ర నగర్ మండలం మానస హిల్స్ ప్రాంతం ఇది మానస హిల్స్ ప్రాంతంలో ఉండడం జరిగింది. సో ఒకసారి చూస్తున్నా కదా, అన్ని గుట్టలే కనబడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా హైదరాబాద్కు సమీపంలో, ముఖ్యంగా ఓఆర్ఆర్కు నియర్ బై ఉన్నటువంటి ప్లేస్ ఇదంతా కూడా. సో ఇక్కడ రీసెంట్గా ఒక ప్రశ్న అందరిలో మెదులుతూ ఉంది. ఏంటి అంటే, మీకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి కదా, సో ఇక్కడ గుట్టలను తొలుస్తున్నటువంటి విషయం మీరు అంతా కూడా చూస్తున్నారు కదా. అంతా కూడా గుట్టల ప్రాంతం. అంతా ఈ గుట్టలను తొలుస్తూ ఇక్కడ ఒక మైనింగ్ జరుగుతూ ఉంది. ఈ మైనింగ్ ఎవరు చేస్తున్నారు అంటే, నిన్న మొన్న మనకు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో కొన్ని పిక్చర్స్ కూడా రావడం జరిగింది. సో మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో, తనకు సంబంధించినటువంటి ఆ మైనింగ్, ఆయనకు ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో, ఆ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీ ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున కొన్ని విజువల్స్, లేకపోతే వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి ఏవైతే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. సో రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఈ యొక్క మైనింగ్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. హెచ్ఎండిఏ అనుమతులు కానీ, లేకపోతే ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అనుమతులు కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన అనుమతులు కానీ, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మంత్రి అండ ఉంది కదా అనుకొని ఈ పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం చూస్తున్నాం. అయితే ఇక్కడ మైనింగ్ చేసినటువంటి దాంట్లో ఏదైతే రాయిని ఈ గుట్టను తొలిచేసి చిన్న చిన్న బండరాయిలుగా చేసి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ బండరాయిలు కూడా ఈ పక్కన ఉన్నటువంటి రెడీమిక్స్ ప్లాంట్లు ఏవైతే కనబడతా ఉన్నాయో, రెడీమిక్స్ ప్లాంట్లకు తరలించి అక్కడ ఉన్నటువంటి రెడీమిక్స్ని ఇక్కడ ఏవైతే అపార్ట్మెంట్లు, ఆ నిర్మాణ సంస్థలు వాటికి అమ్ముతున్న విషయం కనబడతా ఉంది. ఇదంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి సామ్రాజ్యం, అతని అనుయాయులకు బినామీలకు సంబంధించినటువంటి సామ్రాజ్యం అని చెప్పేసి కూడా కొంత బయట చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే కనబడతా ఉంది. మీరు చూస్తే ఎంత పెద్ద ఎత్తున వెహికల్స్, రెడీమిక్స్ ప్లాంట్లు ఎన్ని, 1 2 3 4 5 6 7 ఈ కనబడుతున్నాయే 7 రెడీమిక్స్ ప్లాంట్లు కనబడుతున్నాయి. దగ్గరగా దాదాపు 7 నుంచి 10 రెడీమిక్స్ ప్లాంట్లు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అక్రమ మైనింగ్ మీరు చూస్తూ ఉంటే, అక్కడ పెద్ద ఎత్తున మీరు ఆ గుట్టల మధ్యలో గుట్టను తొలుస్తున్నటువంటి విషయం కూడా మీరు ఒకసారి చాలా క్లియర్గా విజువల్స్ చూస్తే చాలా క్లియర్గా కనబడుతుంది. పెద్ద పెద్ద లారీలు, అక్కడ క్రషర్ మెషిన్ కూడా కనబడుతుంది. క్రషర్ మెషిన్ కూడా మీకు కనబడతా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఆ క్రషర్ మెషిన్ ఆ యొక్క గుట్టలను తొలిచేసి అంటే ఎక్కడ కూడా అనుమతులు లేవు, ఏవి లేవు. కనీసం మైనింగ్ సంబంధించిన అనుమతులు తీసుకుందాం, లేకపోతే ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన అనుమతులు తీసుకుందాం, లేకపోతే హెచ్ఎండి అనుమతి తీసుకుందాం, వీటికి సంబంధించినటువంటి ట్యాక్సులు కడదాం. ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. అయితే మనం గత కొంతకాలంగా తెలంగాణ వచ్చిన తర్వాత మీరు గమనించండి, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా అక్రమ మైనింగ్ చేస్తూ వందల వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సంబంధించినటువంటి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తూ ఆయన పైన ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వందల కోట్ల రూపాయలు అక్రమాలు అయినాయని చెప్పేసి మనం చూసినాం. అదేవిధంగా గాయత్రి గ్రానైట్స్, గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలకు సంబంధించినటువంటి శ్వేత గ్రానైట్స్ ఏ విధంగా ఈ యొక్క ట్యాక్సులు కట్టకుండా వందల కోట్ల రూపాయలు కేవలం గంగుల కమలకు సంబంధించిన కంపెనీలే దాదాపు 500-600 కోట్లకు సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ చేస్తూ వాటికి ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టినటువంటి సందర్భాలు చూసినాం. దీనికి సంబంధించి గాయత్రి గ్రానైట్స్ ఎవరైతే బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో, గాయత్రి గ్రానైట్స్ గాయత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా పెద్ద ఎత్తున ఈడీ కేసులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇటు గంగుల కమలాకర్ పైన ఈడీ కేసులు ఉండడం జరిగింది. ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మైపాల్ రెడ్డి, ఆయనకు సంబంధించిన వాటి పైన ఉండడం జరిగింది. సో గత ప్రభుత్వంలో ఆ విధంగా అక్రమ మైనింగ్ చేస్తూ దొరికిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. సో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా ఎక్కడెక్కడైతే గుట్టలు ఉన్నాయో ఆ గుట్టలన్నింటినీ కూడా తొలుస్తూ ఏ విధంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారో మనం చూస్తాను. ఈ అక్రమ మైనింగ్ ద్వారా ఎవరైతే వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, మరి ఇప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మిగతా ఏవైతే దర్యాప్తు సంస్థలు ఏవైతున్నాయో, కేంద్ర రాష్ట్ర సంబంధించిన దర్యాప్తు సంస్థలు ఏవైతున్నాయో, ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు ఏం పట్టినట్టుంటాయి. కానీ కేంద్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా
ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఏమి లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రికి సంబంధించినటువంటి పొంగులకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తాను. సో మీకు ఒకసారి కంప్లీట్ గా కార్లో ఏ విధంగా ఉంది, ఈ యొక్క అక్రమ మైనింగ్ ఏ విధంగా చేస్తున్నారో మొత్తం మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి నాతో రండి. నా కార్లో పూర్తిగా ఏ విధంగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది, ఎలాంటి అంటే ఇక్కడ కూడా పర్మిషన్లు లేవని చెప్పేసి చాలా స్పష్టంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టడం జరిగింది. రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ యొక్క రాజేంద్ర నగర్ మండలంలో ఉన్నటువంటి మానస హిల్స్ ప్రాంతం అంతా కనబడుతుంది కదా. ఈ మానస హిల్స్ ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఒకసారి మీకు పూర్తిగా రెడ్ మిక్స్ ప్లాంట్లు, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ అంతా కూడా రెడ్ మిక్స్ ప్లాంట్లు, రైట్ సైడ్ అంతా కూడా అక్రమ మైనింగ్. సో ఏ విధంగా జరుగుతుందో మీకు చాలా క్లియర్ గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ప్రస్తుతం ఇప్పుడు మనము మానస హిల్స్ ప్రాంతంలో ఎత్తు ప్రాంతంలో ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఒకసారి అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి క్లియర్ గా. మీకు అంతా కూడా రైట్ సైడ్ అంతా కూడా అక్రమ మైనింగ్, రైట్ సైడ్ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సంబంధించినటువంటి అక్రమ మైనింగ్. అక్కడ క్రషర్ కూడా ఉండడం జరిగింది. ఆ క్రషర్ లో నుంచి ఆ గుట్టను తొలిచి అక్కడ చిన్న చిన్న బండరాయిలాగా ఉన్నటువంటి ఏదైతే కనబడుతుందో ఆ గుట్ట నుంచి ఆ బండరాయిలు లారీలకి వెళ్ళి ఈ రెడ్ మిక్స్ ప్లాంట్లకు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 దాదాపు 8 9 10 ఇక్కడే ఉన్నట్టున్నాయి. సో ఈ రెడ్ మిక్స్ ప్లాంట్లకు ఆ యొక్క రాళ్లను తరలించేసి అక్కడ ఆ రెడ్ మిక్స్ ప్లాంట్లలో ఇసుక మరియు సిమెంట్ తోటి రెడ్ మిక్స్ తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసిన రెడ్ మిక్స్ అంతా కూడా లారీలలో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కి, నిర్మాణ సంస్థలకి తీసుకెళ్తారు. సో ఒకసారి మీకు చాలా క్లియర్ గా చూడండి. ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫైబర్ కాంక్రీట్ అని చెప్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఈ అక్రమ మైనింగ్ ద్వారా పొంగులేటికి అక్కడ నుంచి బండరాయిస్తే ఇక్కడ వీళ్ళు తయారు చేస్తుంటారు. మీరు చూడండి కింద అక్కడ డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా కనబడతా ఉంది. ఇదంతా కూడా చాలా క్లియర్ గా చూడండి ఒకసారి. ఇక్కడ జైదర్ కాంక్రీట్ అట, ఇది ఒక కంపెనీ, అక్కడేమో ఇంకో కంపెనీ, ఇక్కడేమో జైదర్ కంపెనీ. సో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా రెడ్ మిక్స్ ప్లాంట్లు. ఇవన్నీ కూడా ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్నటువంటి మానస హిల్స్ ప్రాంతంలో రైట్ సైడ్ ఏమో అక్రమ మైనింగ్. ఆ అక్రమ మైనింగ్ లో ఉన్నటువంటి రాళ్లను తీసుకొచ్చి కాంక్రీట్ తయారు చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున లారీలు ఉన్నాయి చూడండి. ఒకసారి క్లియర్ గా మీకు కనబడతా ఉంటది. రైట్ సైడ్ మీకు అక్కడ క్రషర్ కనబడతా ఉంది. రైట్ సైడ్ చూపించి ఒకసారి. అక్కడ జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఏదో పెద్ద ధర్నా జరుగుతుంటుంది అక్కడ క్రషర్ ఉంది చూడండి. ఆ క్రషర్ పక్కనే గుట్టను ఎట్లా తొలుస్తున్నారో ఒకసారి చూడండి. పైనుంచి లారీ కూడా వస్తుంది పెద్ద ఎత్తున. మీరు క్లియర్ గా కనబడితే ఆ క్రషర్ తోటి అక్కడ గుట్టలను తొలిచేసి బాంబులు పెట్టి లేకపోతే ఇంకా రకరకాల దాంతో ఆ గుట్టలు మొత్తం కూడా తొలిచేసి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. లోపల కూడా కనబడతా ఉంది క్లియర్ గా. సో లోపల కూడా పోయేద్దాం ఒకసారి. సో ఒకసారి మీరు చూస్తే ఏ విధంగా అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ ఏ విధంగా జరుగుతుందో మీకు క్లియర్ గా ఇటు లెఫ్ట్ సైడ్ కూడా అంతా కనబడతా ఉంది. మొత్తం గుట్టలను తొలిచేసి ట్యాక్సులు కట్టకుండా, అనుమతులు లేకుండా ఎంత దారుణాతి దారుణంగా పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా ఏ విధంగా అక్రమ మైనింగ్ చేస్తుందో ఒకసారి చూడండి. ఒకసారి క్లియర్ గా చూడండి ఒకసారి. ఎంత దారుణంగా క్రషర్ పెట్టేసి ఎంత దారుణంగా చేస్తున్నారో క్లియర్ కనబడుతుంది కదా మీకు. ఇగో లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, చూడండి ఎంత దారుణంగా ఉందో. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటూ ఎంత పెద్ద ఎత్తున అవినీతి మైనింగ్, అక్రమ మైనింగ్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూడండి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ముఖ్యంగా ఈడీ లాంటి సంస్థలు వీటిపైన ఖచ్చితంగా ఈ రాఘవ కన్స్ట్రక్షన్ ఏదైతుందో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ఏ విధంగా అక్రమ మైనింగ్ చేస్తారో ఒకసారి చూడాలి. చూడండి భారీ అక్రమ మైనింగ్. ఇది మామూలుది కాదు. క్రషర్ తోటి భారీ అక్రమ మైనింగ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. గుట్టల వెనకాల ఒక చిన్నగా ఉంచేసి మిగతా వెనకాల అంతా కూడా ఏ విధంగా ఇంత పెద్ద గుట్టలు ఎట్లా తొలుస్తున్నారు, కనీసం పర్మిషన్ లేకుండా, ఏవి లేకుండా ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి ఒకసారి.
చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీకు చాలా క్లియర్ గా తెలిసిపోతుంది ఎంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతుందో చూడండి. మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ ఇది. నిన్నంతా కూడా పెద్ద ఎత్తున బయటపడగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినట్టు మిన్నడాక బోర్డు ఉండే ఆ క్రషర్ దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బోర్డు ఉండే. ఇప్పుడు ఆ బోర్డు తీసేసి కంప్లీట్ గా వాటికి పరదా కట్టేసి రాఘవ కన్స్ట్రక్షన్ కనబడకుండా చేస్తున్న కనబడతా ఉంది. అక్రమ మైనింగ్ చూడండి ఎంత దారుణంగా ఉందో, ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో యథేచ్ఛగా, ఎలాంటి కనీసం అనుమతులు లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి పర్మిషన్ లేకుండా ఎంత దారుణంగా అక్రమ మైనింగ్ జరుగుతుందో ఒక్కసారి గమనిస్తే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఇంకా చూపిస్తా. ఇదేమో అక్రమ మైనింగ్. ఇంకొక సైడ్ వెళ్తే మీకు చాలా క్లియర్ తెలుస్తుంది. రెడీ మిక్స్ ప్లాంట్ ఇక్కడ నుంచే ఇదంతా ముడి పదార్థం అంతా కూడా అక్కడికి వెళ్తుంది, ఆ రెడీ మిక్స్ ప్లాంట్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ రెడీ మిక్స్ ప్లాంట్ లో తయారవుతుంది, మొత్తం అంతా తయారై అక్కడ నుంచి నిర్మాణ సంస్థలకు పోతుంది. సో ఇదంతా కూడా ఇది కూడా అదే ప్లాంట్లకు వస్తుంది, మొత్తం ప్లాంట్లకు వస్తుంది. కనీసం అసలు ఇది అసైన్డ్ భూములే అట, ఇలా ఇంకా పూర్తి అసైన్డ్ భూములోకి వెళ్ళి తీసుకుపోతున్నారట. ఏదేదో నడుస్తుంది, ఇంకా పెద్ద ఎత్తున చర్చ ఉంది ఇంట్లో, ఇంకా చాలా విషయాలు ఇలా తెలియాల్సినాయి. చూడండి ఒకసారి ఇంకా ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది ఇంకా మైనింగ్. లెఫ్ట్ సైడ్ ఇవన్నీ రెడీమిక్స్ ప్లాంట్లు ఆనుకునే ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. రైట్ సైడ్ అంతా రేకులు కట్టేసిరు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇక్కడ. హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఓఆర్ఆర్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ మరియు వాళ్ళ బినామీలో కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుయాయులు కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులే కావచ్చు, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గుట్టలు ఎట్లా తొలిచిరో చూడండి ఒకసారి, ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థమవుతుంది. రైట్ సైడ్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే కట్టేసారు, షెడ్లు కట్టేసారు. రైట్ సైడ్ అంతా కూడా రైట్ సైడ్ కూడా చేసిరు, మొత్తం షెడ్లు కట్టేసి మొత్తం అదే జరుగుతూ ఉంది. దందా యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది, యథేచ్ఛగా జరుగుతూ ఉన్న విషయం గమనించాలి. ఇదంతా కూడా అదే పరిస్థితి. అసలు వీటికి పర్మిషన్లు ఉన్నాయా లేవా ఏందో అర్థం కాని పరిస్థితి అంతా. అక్కడ చూడండి ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో చూడండి. జేసీబీలతోటి జేసీబీలతోటి రాయిని ఎట్లా తొలుస్తున్నారు చూడండి. రాయిని మొత్తం క్రష్ చేసేసి అక్కడ నుంచి రెడ్ మిక్స్ ప్లాంట్ తీసుకుపోతున్నారు. చూడండి ఒకసారి మొత్తం ఎన్ని జేసీబీలు చూడండి. 1 2 3 4 5 6 7 10 దాకా ఉన్నాయి. నాకు కనబడేటే 10, మరి కనబడని ఇంకెన్నుంటే చూడండి ఒకసారి. ఇది ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఈ రైట్ సైడ్ చూడండి, ఇంకా దారుణంగా ఉంది ఇక్కడ. ఎంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుందో చూడండి ఒకసారి. ఓవరాల్ ఘోరం. హైదరాబాద్ ఓఆర్ఆర్కి ఆనుకున్నటువంటి ఈ రాజేంద్రనగర్ మండలంలో జరుగుతున్నటువంటి వందల వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్, మామూలు అక్రమ మైనింగ్ కాదు ఇది. వందల వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్. కనీసం ట్యాక్స్లు కట్టరు, పర్మిషన్లు ఉండవు, అనుమతులు ఉండవు, ఉండవు. ఇక వాళ్ళకి సంబంధించిన మెషిన్లు తీసుకొని వచ్చేసి ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించాలి. మిత్రులారా, తెలంగాణ సమాజం గమనించాలి ఎంత దారుణంగా అక్రమ మైనింగ్ జరుగుతుందో చూడండి. ప్లస్ ఇక్కడ చూడండి షీట్స్ వేసి మరి, రేకుల షీట్స్ వేసి మరి ఎక్కడ మైనింగ్ కనబడలేకుండా, అక్రమ మైనింగ్ కనబడలేకుండా ఎంత దారుణంగా మైనింగ్ చేస్తుందో చూస్తా ఉన్నాం కదా. సో ఇదంతా కూడా గుట్టలు చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇదంతా నేను ఇంకా లోపల చాలా చూపించిన, ఇక బయట చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా పర్మిషన్ లేకుండా ఎట్లా లేకుండా అక్రమ మైనింగ్ చేస్తా అంటే ఎట్లా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట అక్కడనేమో గుడిసెలు కూల్చేసిండు, వేల మంది జీవితాలు రోడ్ల పాలు చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ చుట్టుపక్కల 100 ఎకరాల భూములకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. సో అక్కడ సరిపోలని చెప్పేసి ఇక్కడ సరిపోలని చెప్పేసి మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ తన చేతిలో ఉంది కదా, ఇష్టం వచ్చేది చేయొచ్చు కదా, అక్రమ మైనింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మంత్రి కదా అని చెప్పేసి ఈరోజు రాక వచ్చిన మంత్రి పదవితోటి ఆయన ఆల్రెడీ వేల కోట్ల రూపాయలు ఉన్నాడు. ఇప్పుడేంది ఇంకా వేల కోట్లను లక్షల కోట్లు వేసేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది ఖచ్చితంగా దీనిపైన మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాలి.
ఇక్కడ కేసులు నమోదు చేయాలి, వీళ్ళపైన ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ దీనిపైన విచారణ చేయాలి. చేస్తే అక్రమ మైనింగ్ బయటపడుతుంది. వీళ్ళు ట్యాక్స్లు ఏ విధంగా ఎగ్గొడుతున్నారో, మనీ లాండరింగ్ ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా అర్థమవుతుంది. సో ఆ దిశగా ఈడీ కూడా చాలా సుమోటుగా కంప్లైంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.